53వ అధ్యాయం యెషయా రాస్తాడు మొదటి నుంచి. అతడు పొందిన దెబ్బల ఆ అధ్యాయం అంతా మీరు రోజు చదువుకోవచ్చు, కంఠస్థం చేయొచ్చు, పలుకొచ్చు. అప్పుడు ఏ రోగము నీ పైన ఏలుబడి చేయదు. ఒక దైవజనుడు ఒక ఆమెను అడిగినాడట, అమ్మ ఎప్పుడు కూడా నాకు ఆరోగ్యం బాగలేదని చెప్పినట్టు 20 ఏళ్లలో ఎప్పుడు వినలేదు, ఏంటి నీ ఆరోగ్య రహస్యం అన్నాడట. అయ్యగారు, నా ఆరోగ్య రహస్యం ఏంటంటే రోజు నేను పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి నుంచి ఆఖరి వరకు నేను ధ్యానిస్తా, నేను పలుకుతా. అతడు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత, నా అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. హల్లెలూయా. నా రోగము సిలువలో ఆయన తీసుకున్నాడు, నా శాపము సిలువలో ఆయన తీసుకున్నాడు, భరించినాడు. నా కోసం శాపగ్రస్తుడైనాడు, నా కోసం దరిద్రుడైనాడు. నావన్నీ ఆయన తీసుకున్నాడు, ఆయనవన్నీ నాకు ఇచ్చేసినాడు. ఇది ఎక్స్చేంజ్ ఆఫర్ దొరికింది నాకు సిలువలో, ఫ్రీ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం ఆకాశం తెరవబడ్డది. ఇట్లాగే మేడగదిలో 120 మంది కూడి ఉన్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఆకాశం తెరవబడ్డది, బలంగా వీచే గాలి ఇల్లంతా నిండిపోయింది. ఫీల్ మైటీ విండ్. ఏం జరిగిందంటే ఇంకా అయిపోలేదు, అందరూ ప్రార్థన చేస్తున్నారు. అగ్ని నాలుకలు దిగొచ్చినాయి. ఒకే నాలుక, అగ్ని నాలుక దిగివచ్చి ఒక్కొక్కరి మీద వ్రాలగా వారు అన్య భాషలతో దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టినారు. చప్పట్లతో ప్రభు నామమయ ప్రజలు. శిశువు పుట్టగానే ఏడుస్తాడు కదా. అగ్ని నాలుక, తండ్రి వాగ్దానం చేసిన దాని కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి. ఏ వాగ్దానము? తండ్రి వాగ్దానము. ఒక వాగ్దానం చేసినాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. పైనుండి శక్తి పొందేంత వరకు మీరు యెరూషలేములోనే ఉండండి, ఎటు వెళ్ళకండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన తర్వాత, మీరు శక్తి నొందిన తర్వాత యూదయ, సమరయ, భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. హల్లెలూయా. ఎవరికి సాక్షులు? నాకు సాక్షులై ఉందురు. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి సంఘం పుట్టింది 3000 ఆత్మలతో. చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపరచు. 3000 ఆత్మలు, ఒక్కటే ప్రసంగం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి, పరిశుద్ధాత్మనే వరం పొందుతారు. ఒక్కటే మెసేజ్. 3000 ఆత్మలు, మళ్ళీ నెక్స్ట్ 5000 ఆత్మలు, మళ్ళీ నెక్స్ట్, ఇంకా సంఖ్య రాయలేదు, లెక్కకు మించి అనుదినము కూడుతున్నారు, రొట్టె విరుస్తున్నారు, సహవాసమందును నిలిచి ఉంటున్నారు.